ఒక వ్యక్తి అలాగే సంపాదించాడండి. 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల, 3 సెటిల్ చేశాడు. 3కి మంచి ఇళ్ళు కట్టించాడు. డబ్బు సంపాదించి 4 చేతులు 2 చేతులతో సంపాదించి చక్కటి ఇళ్ళు కట్టాడు. స్థలాలు కొని ఇళ్ళు కట్టి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి అందరినీ ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ చేసేసి ఆనందంగా ఉంటున్న రోజుల్లో సడన్గా ఇతనికి క్యాన్సర్ పుండు ఒకటి పుట్టింది. క్యాన్సర్ పుండు పుట్టి హాస్పిటల్లో పడరాని బాధలు పడుతున్నాడు. ఆ సమయంలో పిల్లల్ని చూడాలని, మనవల్ని మనమరాళ్ళని చూడాలని ఆశపడి కబురు పెడితే ఏ ఒక్కరూ తిరిగి చూసిన వాళ్ళు కాదు. ఏదో ఒక చాకు చెప్పి వచ్చే వారం వస్తానని చెప్పండి, ఇప్పుడు కుదరలేదు, నాకు లీవ్ దొరకలేదని చెప్పండి, పిల్లలు ఇప్పుడే స్కూల్లో చేర్చాలని చెప్పండి, వస్తామని చెప్పండి అంటున్నారు, కానీ రావట్లేదు. ఇతను పడకలో పడుకొని క్యాన్సర్ పుండు బాధ కంటే కూడా తన పిల్లలు తనను వచ్చి చూసి ఆదరణ మాట ఒకటి చెప్పలేదని, క్యాన్సర్ పుండు కంటే బాధ కంటే కూడా ఈ బాధ తనకి ఎక్కువైపోయి భార్యని పట్టుకుని వాళ్ళు వస్తారా, వాళ్ళకి ఏం చేసేది నేను, వాళ్ళు వస్తారా, చేయవలసిందల్లా చేశాను, సంపాదించింది వాళ్ళ కొరకు, నేను కష్టపడింది వాళ్ళ కొరకు, వడ్డీ వ్యాపారం చేసింది వాళ్ళ కొరకు, ఆస్తులు సంపాదించింది వాళ్ళ కొరకు, వాళ్ళు వస్తారా, నన్ను చూస్తారా ఈ స్థితిలో అని ఏడ్చి కుమిలిపోతున్నారట. అంతలో యేసు ప్రభు నమ్ముకున్న ఒక సహోదరి హాస్పిటల్కి ఎవరికో బాగలేకుంటే ప్రార్థన చేద్దామని వెళ్ళి ఈయనకి కూడా ప్రార్థన చేసిందట. ప్రార్థన చేస్తా ఉందట. ఆ ప్రార్థన చేసేటప్పుడు తన మనసులో అనుకుంటున్నాడట, ప్రభువా, నీవు సజీవుడవని దేవుడు అని ఈమె గారు చెప్తున్నారు. నేను లోకం శాశ్వతమని, ఆస్తి శాశ్వతమని, ఈ బంధువులు, రక్త సంబంధులు, పిల్లలని ఇంతవరకు నేను ప్రాకులాడాను, వాళ్ళకి చేయవలసిందల్లా చేశాను. ఎందుకో నా మనస్సులో ఈ రోజున నాకున్న ఆస్తి అంతా నీ సేవలో ఖర్చు పెట్టేయాలని అనిపిస్తుందయ్యా. నేను వాళ్ళకి చేయాల్సిందల్లా చేశాను. కనీసం తల్లిని కానీ తండ్రిని కానీ అనారోగ్యంలో క్యాన్సర్తో బాధపడుతున్న నన్ను కూడా చూసేదానికి వాళ్ళకి మనసు లేదు. ఇక నేను వాళ్ళకి ఉన్న ఆస్తిని ఎందుకు ఇవ్వాలి అని మనసులో విరక్తి పుట్టి ప్రార్థన చేసుకుని ఈ ఆస్తి అంతా దేవుని సేవ ఖర్చు పెట్టేస్తానయ్యా, నన్ను బ్రతికిస్తే అని ప్రార్థన చేసుకున్నాడట. ఇలా తీర్మానం చేస్తూ ఉన్నప్పుడే ఎవరో తనని పొట్ట మీద ఇట్లా ముట్టినట్టు అనిపించిందట. కళ్ళు తెరిచి చూస్తే భార్య కానీ ఈ ప్రార్థన చేసే ఆమె కానీ కళ్ళు మూసుకొనే ఉన్నారట. ఈ పొట్టని ఇప్పుడు ముట్టింది ఎవరా అని అనుకొని మళ్ళీ కళ్ళు మూసుకుంటే, నా ప్రియమైన సహోదరులారా, ఆ రోజు నుండి ఏమి తిన్నా వంట పడుతుంది, శరీరంలో ఇమడుతుంది. 1 నెల రోజులు తిరగక మునిపే అతను లేచి నడవగలిగాడు. ఆమె నడిచిన వ్యక్తి ఏమంటున్నాడో తెలిసిన, అయ్యా, నేను ఫలానా బ్యాంకులో కొంత బంగారు దాచాను, అది దేవుడికి ఇచ్చేస్తాను, ఇంకనూ మిగిలి ఏదైనా ఉంటే నా ప్రభు సేవకు సమస్తము దారిపోస్తాను. ఎందుకంటే క్యాన్సర్ జబ్బులో ఉన్న నన్ను ఆయన బాగు చేశాడు, నా ఆపద నుంచి నన్ను విడిపించాడు, నా పిల్లలు నన్ను చూడలేదు, భార్య కూడా ఒక్కొక్కసారి ఆశ్రయించుకుంది నన్ను, నాకు యేసయ్య తప్ప ఎవరు లేదు అని తీర్మానం చేసుకుని ప్రభువుకు తన జీవితాన్ని అర్పించుకున్నట్ట. ఆయన స్వయంగా సాక్ష్యం చెప్తుంటే నేను విన్నా. ఇంకా నా దేవునికి నేను ఏమి చేయాలి,